జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి ఆ లడ్డు తయారీలో కల్తీ జరిగిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఇప్పుడు దుమారం చెలరైపోతుంది. దీని మీద ఏంటంటే హిందూ సంఘాలు కావచ్చు, మేము హిందూ అన్న ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, వాళ్ళు ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా దాని మీద స్పందిస్తున్నారు. దీని మీద ఏంటంటే కొంతమంది కొన్ని పార్టీల మీద ప్రేమతోనో, లేకపోతే కొంతమంది వ్యక్తుల మీద ప్రేమతోనో రకరకాలుగా కొన్ని వెకిల్ కామెంట్లు చేయడం, కొన్ని వెకిల్ కామెంట్లు మాట్లాడడం. ఇందులో కొంతమంది ఏంటంటే హిందూ వ్యతిరేకులు కావాలనే పనిగట్టుకొని దీన్నేదో అంటే ఏదో ఇదేమి జరగలేదు, దాని గురించి మీరు అంతగా ఎందుకు దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడడం, ఇదంతా కూడా జరుగుతుంది. ఈ క్రమంలో పచ్చి హిందూ వ్యతిరేకమైనటువంటి ఎవడో ఈ ప్రకాశం లేని ప్రకాష్ రాజ్ గారు వీడు ఏమారి మాట్లాడినాడో మనం చూసినాం. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారనమాట, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయన ఇప్పుడు మామూలుగా సావ దెబ్బి చెవులు మూసిపెట్టాడు. ఎంతమంది చూసినారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిది ప్రెస్ మీట్? ఏడ విజయవాడ కేంద్రంగా అమ్మవారి దర్శనానికి పోయి ఆడ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మామూలుగా అయితే లేదు. దానికి సంబంధించి మా ఛానల్లో కూడా వీడియోలు ఇస్తూ ఉన్నాం. ప్రతి ఒక్క వీడియో కూడా ఎవరు మిస్ కాకుండా చూడండి. ఆయన మాట్లాడిన ప్రతి స్టేట్మెంట్ కూడా వీడియోల రూపంలోనూ, అదేవిధంగా షార్ట్స్ రూపంలో కూడా ఇస్తా ఉన్నాం. ఇంకా అసలు విషయానికి వస్తా, ఈ ప్రకాష్ రాజ్ గారిని ఎక్కువగా ఆదరించింది హిందువులే. హిందువులు ఆదరించబట్టే వీడు సినిమా రంగంలో ఉన్నత స్థాయికి రాగలిగినాడు. ఎందుకంటే మన దేశంలో మెజారిటీ ప్రజలు ఉండేది హిందువులే కదా. వాళ్ళందరూ కలిసి ఈయన బాయ్కాట్ చేసింటే ఈడాండాడు ఇల్లంగాడో బోడిగాడో అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను. కానీ వీడి మనసులో ఉండేదంతా కూడా కల్మషమే. వీడికి హిందువులంటే ఒక రకమైన అసహ్యం. ఎందుకంటే వీడు ఒక కమ్యూనిస్ట్ ఎదవ. వీడెప్పుడు కూడా బీజేపీను, అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని కావచ్చు, ఆయన పరిపాలన కావచ్చు, అదేవిధంగా హిందువులను, హిందూ సమాజాన్ని, హిందువుల పూజా విధానంలో ప్రతి ఒక్కటి కూడా వీడు తక్కువ చేసి చులకనగా మాట్లాడుతూ ఉంటాడు. వీడు ఎవడికి పుట్టినాడో తెలియదు కానీ ఆ విధంగా చేస్తూ ఉంటాడు వీడు. కానీ ఇతర మతాల గురించి మాత్రం పొరపాటును కూడా మాట్లాడదు. ఎందుకంటే వాళ్ళు మొనమోపలు కాదు కదా, మనకంటే ఐకమత్యం లేదు, మనోళ్ళు దేనికి స్పందించరు. కానీ మిగతా వాళ్ళు ఆ మారి కాదు. వాళ్ళు ఏమైనా మెట్లు తీసుకొని ఈజీలు ఎక్కి కొడతారు, యాడుంటే అడిగి పోయి తని కొడతారు. నేను ఇప్పుడు ఇంకొక మాట చెప్తా ఈ సందర్భంగా. తిరుమల ప్రసాద విషయంలో ఇంత గొడవ జరుగుతుంది కదా, ఎంతమంది హిందువులు స్పందించినారు ఆ పార్టీలకు అతీతంగా? ఒకసారి ఆలోచించండి. ఇప్పటికి కూడా అంటే మేము హిందువులు అని చెప్పుకునే నాయకులు గుళ్ళుకు పోయేదానికి వీళ్ళు స్పెషల్ దర్శనాల కోసం ఎవరెవరి దగ్గరనో రికమెండేషన్ల కోసం ట్రై చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఈజీగా దర్శనాలు కావాలా. దేవుడి కాడి బింటాంచి వీళ్ళు చేసే పని ఏంటంటే, దేవుడు కనపడినప్పటి నుంచి ఇంకా వీళ్ళ కోరికలు చిట్టా బయటకు తెచ్చారు. మొత్తం ఇంకా వాళ్ళ లిస్టు వాళ్ళ మనసులో వీళ్ళ అమ్మ, వీళ్ళ నాయన, ఈయన, వీళ్ళ భార్య, ఈయన బిడ్డలు, ఇంకా మొత్తం అంతా బాగుండాలా, కుటుంబాలు బాగుండాలి, వీళ్ళకి బాగా చదువులు రావాలా, మంచి ఉద్యోగాలు రావాలా, మంచి పిల్లలు రావాలా, మంచి కట్నం రావాలా, ఆస్తులు కోట్లు సంపాదించాలా, ఊళ్ళలోనూ వీళ్ళు ఉండే కాడ అందరికంటే వీళ్ళు వాళ్ళలో అందరికంటే వీళ్ళు బాగా బతకాలా. కానీ దేవుడి విషయంలోనూ, ధర్మ విషయంలోనూ ఏమన్నా జరిగితే మాత్రం ఎంత మాత్రం కూడా పట్టించుకోరు. టేలు గుట్టిన దొంగల మాదిరా పైన కింద మూసుకొని మూల కూర్చోంటారు. బతుకులు అంటారు. అయ్యా పుట్టకలేనా అయ్యి? హిందువులేనా, లేకపోతే మీ రక్తంలో ఏమైనా కల్తీ ఏమైనా ఉండదా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన కూడా జగన్ నిందించట్లా. తప్పు అయితే జరిగింది. అది ఎవరి వల్ల జరిగిందో ఎంక్వైరీ చేద్దాం. మీరు దయచేసి ఈ విషయాన్ని మీరు ప్రోత్సహించొద్దు, వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు. తప్పు చేసిన వాళ్ళకు ఇక్కడ లోపం ఎక్కడ జరిగిందో దాన్ని బయటికి తీద్దామని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. ఈయన వైసీపీని నిందించడంలే, అదేవిధంగా ఈయన జగన్మోహన్ని నిందించడంలే. కానీ అదేం అర్థం చేసుకోకుండా దాంట్లో ఉండేటువంటి ఆ పార్టీ నాయకులు కావచ్చు, ఆ పార్టీలో ఉండేటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కొంతమంది బీజేపీ మీద వ్యతిరేకతతోనో, మోడీ మీద వ్యతిరేకతతోనో, ఆయన జగన్ వచ్చేసి మోడీకి బాగా దోస్తు కదా, ఈయన కలిసి ఇద్దరు ఆడాడ కాదో ఏమైనా రుద్దుకుంటా ఉంటే మీరు ఏమైనా చూసారా? ఇప్పుడు ఆయనతో అంత సాన్నిహిత్యం ఏమనంటే, ఆయనతో అంత స్నేహం ఏమనంటే ఎన్డీఏ కూటమి ఎందుకు ఏర్పడుతుంది? టీడీపీ, జనసేన, బీజేపీ ఎందుకు కలుస్తాయి? ఆ మాత్రం ఇంకిత జ్ఞానంలే? ఆయన మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఆయనతోనే కలిసి ఉండాలి కదా. మరి ఎందుకు వచ్చి ఎన్డీఏ కూటమి ఏర్పరిచినారు? మొన్న ప్రచారంలో అవంతా వైసీపీని, లేకపోతే ఈ జగన్మోహన్ వీళ్ళందరినీ టార్గెట్ చేసి మాట్లాడినారు. ఆ మాత్రం ఇంక జ్ఞానం లేకుండా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? తెలుగు అదే దేవుడు మెదడిచ్చాడా, లేకపోతే ఆడేమన్నా డ్రైనేజ్లో ఉండే గంధరం ఏమన్నా తీసుకొచ్చి పెట్టుకున్నారా? మురికేమన్నా సిగ్గులే అమ్మారు మాట్లాడేదానికి? ఇంకో మాట ఏంటంటే, ఇతర మతస్థులను ఏమన్నా మాట్లాడితే వాళ్ళు ఏమైనా కుక్కలను కొట్టినట్టు కొట్టి ఎరగదని కాకులు గెదలకేస్తారు. నేను మళ్ళీ ఇంకో మాట చెప్తా. ఇప్పుడు సపోజ్ మన రీసెంట్గా iPhone 16 ఒకటి రిలీజ్ అయింది. ఓరే స్వామి, ఏడబట్టా కానీ క్యూలు కడతారు. క్యూలో ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు సపోజ్ వచ్చేసి క్రీడాకారులు ఉంటారు, వాళ్ళు ఎవరైనా వచ్చారంటే ఊరినైనా ఇంకా మామూలుగా ఉండదు జనం. అదేవిధంగా వీళ్ళు నచ్చిన సినిమా హీరోలు కావచ్చు, లేకపోతే రకరకాలు ఒకటి కాదు ఆ వంతన వేలకు వేలు లక్షలకి ఎగబడిపోతారే అంతమంది. సరే, అభిమానించే వాళ్ళు అభిమానిస్తారులేని కాదండి.
మీరు ఆచరించే సనాతన ధర్మానికి అదేవిధంగా మనం పూజించే దేవుడి విషయంలో, ఆయన పెట్టే ప్రసాద విషయంలో, నైవేద్యం విషయంలో ఆ ప్రసాదాన్ని మనం కూడా స్వీకరిస్తాం కదా, దాంట్లో ఈ విధంగా జరిగిందంటే కనీసం ఏ మాత్రం కూడా స్పందించుకుంటా ఉంటే ఆ పాపంలో మనం పాలు పంచుకున్నట్టు కదా. దేవుడేమో మీ కోరికలు తీర్చాలా, కానీ దేవుడి విషయంలో అపచారం జరిగితే మాత్రం మనం స్పందించకూడదా? ఆ పాపం, ఆ శాపం మనకు తగలదా, మనకు మన కుటుంబాలకా? ఒకసారి ఆలోచించండి. కొంచెమన్నా తెలివి అనేది లేదా? ఇంతగా మన హిందువులు అంటారా? మన పుట్టకల్లో హిందుత్వం అనేది ఉండదా? లేకపోతే ఏదో మొహానికి మాస్క్ వేసుకున్నట్టు ఏదో ఊరికైనా హిందువులు అని చెప్పుకోవడమేనా? ఇంతకు మన పుట్టకల్లో ఏంది అసలు? హిందువులమా కాదా? ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ విషయంలో. వీడు ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే హిందువుల మీద ఇప్పుడు టార్గెట్ చేసి ఈ మారి మాట్లాడుతున్నాడు కదా. హిందువులను, హిందూ సాంప్రదాయాలను, అదేవిధంగా హిందూ దేవి దేవతలను విమర్శించినా కూడా ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరనేది వీడి నమ్మకం అన్నమాట. అందుకని చెప్పేసి వీడే కాదు, వీళ్ళంటి వాళ్ళు చాలామంది హిందువులను, హిందూ దేవి దేవతలను, హిందువుల పూజా విధానాలను వీళ్ళందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడతారు. ఈ క్రమంలోనే వీడు హిందువులను వ్యతిరేకిస్తా ట్వీట్ కూడా చేసినాడు. అందులో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడతా ఈ విషయం నేను నిన్న కూడా చెప్పా. మిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న రాష్ట్రంలోనే తిరుమల లడ్డు ఇష్యూ మొదలైంది. దీనిపై మీరు దర్యాప్తు చేయండి, కఠిన శిక్షలు వేయండి. అంతే తప్ప అనవసరపు ఊహాగానాలను ఎందుకు వ్యాప్తి చేస్తారు? ఇప్పటికే కేంద్రంలో మీకున్న స్నేహితుల మూలంగా, అంటే ఎవరు, బీజేపీ మూలంగా దేశంలో జరుగుతున్న మత కలహాలంట గాలికి పుట్టిన సంకర జాతి వేదం మాదిర వాళ్ళు మాట్లాడినట్టు ఒక ట్వీట్ ఒకటి చేశాడు, ఒక గాలి ట్వీట్ అనేది. అదే నేను చెప్పేది. ఇంత దమ్ము, ఇంత ధైర్యము మిగతా మతస్థుల విషయంలో వీడు చూపించగలుగుతాడా? ఇంకో విషయం ఏంటంటే, నేను ఏదో ట్వీట్ చేసి పడేసాను ఇప్పుడు మాదిరిగాను, దానికి ఎవరు సమాధానం చెప్తారులే ఏమో అనుకుంటాడు వీడు, అంటే అదొక కాన్ఫిడెన్స్. కానీ అదే ట్వీట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏంటంటే ఈసారి ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ రాజ్ మీద కఠినంగా స్పందించాడు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతా, మిస్టర్ ప్రకాష్ రాజు, మీరంటే నాకు వ్యక్తిగతంగా గౌరవం ఉండదు నాయనా, ముందు మీరు అది నిలబెట్టుకోండి మర్యాదగా. ఇలాంటి సున్నితమైన అంశాల మీద ప్రకాష్ రాజు ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడాలా. నేను ప్రకాష్ రాజ్తో పాటు అందరికి కూడా చెప్తున్నా, సనాతన ధర్మం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. విమర్శలకు ముందు ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడండి. ఈ నేల అంటే ఇది, ఈ భరత భూమి, ఈ నేల అన్ని మతాలను గౌరవిస్తుంది. అవును, అన్ని మతాలను గౌరవించినాం కాబట్టి ఎప్పటికప్పుడు ఇతర మతస్థుల జనాభా కూడా విపరీతంగా పెరిగిపోతుంది. అందుకే అన్ని మతాలను మేము గౌరవిస్తున్నాం, పరమత సహనం పాటిస్తున్నాం. సనాతన ధర్మం కోసం నేను పోరాటం మొదలు పెడితే దేశంలో నన్ను ఎవడు కూడా ఆపలేడు. ఎవరైనా పొగరగా మాట్లాడితే ఊరుకునేది లేదు. అనవసరంగా సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఒక్కొక్కడికి తాటదిస్తా, రోడ్లకు వేసి ఈడుతానని చెప్పినాడు. మామూలుగా అయితే చెప్పాల. ఈ విషయంలో న్యూస్ అఖండ కూడా అన్నింటికీ అతీతంగా పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. మరి మీరు సపోర్ట్ చేస్తారో లేదో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అదేవిధంగా నేను ఇంకో విషయం చెప్తా. ఈయన గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకు ఎవడో ఈ ప్రకాశం లేని ప్రకాష్ రాజ్ గారు మాట్లాడతా, మీరు మాట్లాడింది నేను విన్నాను, నేను చేసిన ట్వీట్ వేరు, నేను చెప్పింది మీరు సరిగ్గా అర్థం కాలేదు, నేను విదేశాల్లో ఉన్నాను, నేను ఈ నెల 30వ తారీఖు నేను వచ్చాను మళ్ళీ ఇండియాకు, దీని మీ గురించి మళ్ళీ నేను మాట్లాడతాను, అప్పటి లోపల మీకు వీలైతే మళ్ళీ ఆ ట్వీట్ ఒకసారి మళ్ళీ చదివి మళ్ళీ ఒకసారి ఆలోచించండి, నేను వచ్చాక మీరు మాట్లాడిన ప్రతి మాటకు నేను సమాధానం చెప్తాను. కొడక రా చూసుకుందాం, నువ్వేం మాట్లాడతావు మేమే ఉంటాం, మేమేం మాట్లాడాలో మేము చెప్తాం. నీలాంటి నీతి జాతిలోని కుక్కలను, సంకర్ జాతి కుక్కలను తరిమి కొడతాం. హిందుత్వం జోలికి వచ్చినా లేకపోతే ఈ దేశం గురించి కారు కూతలకు వచ్చినా దీంట్లో మాత్రం డౌట్లే. ఇది మాత్రం పక్కా ఫైనల్. ఈ వీడియోపై ఖచ్చితంగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా, మేము హిందువులు అన్న ప్రతి ఒక్కరు కూడా, మేము ఈ దేశ పౌరులము, మేము ఎవరికి తప్పు జరిగినా కూడా, ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము స్పందిస్తాం అనుకుంటే ఏ మతస్థులైనా కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.